ఏదైనా వ్యర్థమైనగా చెప్పేసామనుకో, ఇక ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఎత్తి పొడుస్తారు. మీ అమ్మట్లా, మీ నాన్నెట్లా, మీ అక్కెట్లా, మీ చెల్లెట్లా, మీ తమ్ముడిట్లా, నీ అన్నెట్లా ఎత్తు చూపిస్తూ అవమానపరుస్తారు. నమ్మకండి. నీ నోటికి ఏం పెట్టుకోవాలి? కాపు పెట్టుకోవాలి. నా నోరని, నా నాలుకని ఎవరి మీద అబద్ధాలు చెప్పినా, ఎవరి మీద నేరాలు మోపినా, నువ్వు చెప్పిన ప్రతి మాటకు యేసయ్య న్యాయపీఠ మీదట లెక్క పరీక్షాలి. అప్పుడేం చెప్తావు? నువ్వు చెప్పిన అబద్ధాల గురించి ఏం చెప్తావు దేవుని దగ్గర? నువ్వు మోపిన నిందల గురించి ఏం చెప్తావు దేవుని దగ్గర? అందుకంటున్నాడు, నువ్వు ముఖ్యమైన స్నేహితులు కూడా నమ్మొద్దు. నా ప్రాణానికి ప్రాణం అంటారు, మోసం చేస్తారు, ద్రోహం చేస్తారు, అన్యాయం చేస్తారు, కీడు చేస్తారు. నమ్మొద్దు, నమ్మొద్దు, నమ్మొద్దు. మరి మనం మనుషులు నమ్మి మోసపోతున్నాం, బంధువులు నమ్మి మోసపోతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? కొడుకట తండ్రిని నిర్లక్ష్య పెడతాడట, కూతురట తల్లిని లెక్క చేయదట. మాతోటుందా? కాబట్టి ఈ కూతురు దగ్గర కానీ, కొడుకు దగ్గర కానీ ఏమండి వ్యర్థమైన మాటలు చెప్పకండి. నా గారాలు కూతురని, నా గారాలు కొడుకని, కొడుకు దగ్గర వ్యర్థమైన మాట అయితే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే చెప్తున్నాడు,